వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. రాజకీయ రంగంలో ఎవరి అంచనాలకు అందని రీతిలో అధినాయకత్వం తీసుకునే సంచలన నిర్ణయాలు కొన్నిసార్లు క్యాడర్లో అనూహ్యమైన ఉత్సాహాన్ని నింపుతాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన ఎవరూ ఊహించని పరిణామం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీ కోసం దశాబ్దాలుగా చెమటోడ్చిన ఓ సీనియర్ నేతతో పాటు కింద స్థాయి నిస్వార్థంగా పనిచేసిన ఓ సాధారణ మహిళా కార్యకర్తకు అత్యున్నత చట్టసభలో అడుగుపెట్టే అరుదైన అవకాశం దక్కింది. ఆర్థిక బలాలు పైరవీలకు తావు లేకుండా కేవలం కష్టాన్నే నమ్ముకున్న వారికి దక్కిన ఈ ఊహించని గుర్తింపు వెనుక అసలు ఎలాంటి వ్యూహం దాగి ఉంది? ఈ ఇద్దరి రాజకీయ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజకీయ రంగంలో ఎవరి అంచనాలకు అందని రీతిలో నాయకత్వం తీసుకునే నిర్ణయాలు ఒక్కసారిగా చరిత్రను తిరగరాస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అలాంటి చర్చలే తీవ్ర స్థాయిలో సాగుతున్నాయి. గవర్నర్ కోటాలో శాసన మండలికి జరగనున్న నామినేషన్ల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సీనియర్ నాయకుడు వర్ల రామయ్య, బీసీ మహిళా నేత దళవాయి రమాదేవి పేర్లను కేబినెట్ సమావేశంలో ఆమోదించింది. ఈ మేరకు ఇద్దరి పేర్లను ఖరారు చేస్తూ అధికారికంగా తీర్మానం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ ఈ పేర్లు తెరపైకి రావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. రాజకీయ, ప్రాంతీయ, అలాగే సామాజిక సమీకరణాలను నిశితంగా బేరీజు వేసుకునే ఈ ఎంపికలు జరిగాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కోస్తా జిల్లాల నుంచి ఎస్పీ కేటగిరీలో వర్ల రామయ్యకు అవకాశం కల్పించారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతం నుంచి బీసీ మహిళా వర్గానికి చెందిన దళవాయి రమాదేవిని ఎంపిక చేశారు. సాధారణంగా నామినేట్ పదవులు లేదా మండలి స్థానాల కేటాయింపుల్లో ఆర్థిక బలమే ప్రధాన భూమిక పోషిస్తుంది అన్న అపవాదు ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈసారి ఆ సాంప్రదాయానికి పూర్తిగా భిన్నంగా అడుగులు పడ్డాయి. ధనబలం కన్నా గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం చెమటోడ్చిన వారికి గుర్తించటమే లక్ష్యంగా ఈ నిర్ణయం ఉంది. నాయకత్వం తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం కేడర్లో కొత్త జోష్ని నింపింది. అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్తులో సముచిత స్థానం దక్కుతుంది అన్న బలమైన నమ్మకాన్ని ఈ ఎంపికలు కలిగించాయి. పార్టీ కష్టకాలంలోనూ వెన్నంటి నిలిచిన వారికి తగిన ప్రతిఫలం దక్కుతుందని చెప్పడానికి ఈ పరిణామాలు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేతల ప్రయాణం, వారి వెనుక ఉన్న కఠిన శ్రమ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రైలు పట్టాల మీద పయనించినట్లుగానే వర్ల రామయ్య రాజకీయ ప్రయాణం కూడా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ సాగింది. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో అత్యంత నిరుపేద ఎస్సీ కుటుంబంలో ఆయన జన్మించారు. కష్టపడి చదువు పూర్తి చేసుకున్న ఆయన తొలినాళ్లలో పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగినిగా స్వస్తి పలికి ప్రజాసేవ చెయ్యాలి అన్న దృఢ సంకల్పంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రెండవసారి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ గూటికి చేరిన ఆయన తన గళాన్ని గట్టిగా వినిపించారు. తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి లోక్సభ బరిలో నిలిచి ప్రత్యక్ష ఎన్నికల రాజ్యాంగంలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఎన్నికల్లో పరాజయం ఎదురైనప్పటికీ పార్టీ సిద్ధాంతాల కోసం ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చారు. పార్టీకి కష్టకాలం వచ్చిన ప్రతిసారి ముందుండి పోరాటంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవారు. కాలం కత్తులు దూసినా వెరవకుండా పార్టీ అధినేత అడుగుజాడల్లో నడుచుకుంటూ వచ్చారు. 2020లో రాజ్యసభ ఎన్నికల సమయంలో గెలుపు అవకాశాలు శూన్యమని తెలిసినప్పటికీ పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారు. పార్టీ అధినేత ఏ బాధ్యత అప్పగించినా ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయకుండా సై అనడం ఆయన నైజానికి నిదర్శనం. ఆ తర్వాత కాలంలోనూ అనేకసార్లు ఆయన పేరు నామినేటెడ్ పదవుల రేసులో గట్టిగా వినిపించింది. అయితే రకరకాల సమీకరణాల కారణంగా ప్రతిసారి ఆ అవకాశం చివరి నిమిషంలో చేజారిపోతూ వచ్చింది. అయినా సరే నిరాశ చెందకుండా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొంటూనే ముందుకు సాగారు. ఆయన కుమారుడు సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి శాసనసభకు ఎన్నికై తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. ఎట్టకేలకు ఆయన చేసిన దశాబ్దాల త్యాగాలను తగిన గుర్తింపు లభించిందని కేడర్ భావిస్తోంది. ఎన్నికల బరిలో ఓటమి పాలైనప్పటికీ క్షేత్రస్థాయిలో గురి తప్పించకుండా పనిచేస్తే విజయం వెతుక్కుంటూ వస్తుంది అనడానికి రమాదేవి ఉదాంతం ఒక నిలువెత్తు నిదర్శనం. అనంతపురం ప్రాంతానికి చెందిన ఈ బీసీ మహిళా నేత ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. అణగారిన వర్గాల తరఫున గళం విప్పుతూ మహిళా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
స్థానిక పరిధుల్లో అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించి మహిళల సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజా సమస్యలను గొంతెత్తి ప్రశ్నించినందుకు ఆమెపై అక్రమంగా అనేక కేసులు నమోదు చేశారు. అధికారంలో ఉన్నవారి వేధింపులకు భయపడకుండా పార్టీ జెండాను ఎత్తుకొని చట్టపరంగా ఎదురు నిలిచారు. రాజీ పడే తత్వం లేని పోరాట పటిమే ఆమెను ఉన్నత స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. 2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమె డివిజన్ కార్పొరేటర్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని భావించి ప్రజాక్షేత్రంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఎక్కడా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా పార్టీ బలోపేతమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో పనిచేసే కార్యకర్తలను గుర్తిస్తామని చెప్పిన మాటకు ఈ ఎంపిక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. కష్టకాలంలో పార్టీ కోసం అరిగిన కాళ్లకు ఇప్పుడు అత్యున్నత చట్టసభలో అడుగుపెట్టే అదృష్టం దక్కింది. ఎక్కడో మూలను ఉన్న సామాన్య మహిళలకు ఇంతటి పెద్ద పదవి దక్కడంతో ఆ ప్రాంత కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎలాంటి సిఫార్సులు లేకపోయినా కేవలం నష్టాన్ని మాత్రమే నమ్ముకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆమె నిరూపించారు. చదువుకున్న వారిని మించిన అంకితభావం ఆమె సొంతం కావడంతో పార్టీ పెద్దలు ఆమె పేరును ఏకాభిప్రాయంతో ఖరారు చేశారు. రాజకీయాల్లో పదవుల కేటాయింపు అనేది కేవలం ఒక తంతు మాత్రమే కాకుండా భవిష్యత్తును నిర్దేశించే బలమైన ఆయుధంగా మారుతోంది. ఏపీలో జరిగిన ఈ ఇద్దరు నేతల ఎంపిక వెనుక సామాజిక సమస్యలను కాపాడే పెద్ద వ్యూహం దాగి ఉంది. ఒకవైపు ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ నేతకు, మరోవైపు బీసీ మహిళకు అవకాశం కల్పించడం ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేశామని చాటి చెప్పారు. కూటమి ప్రభుత్వంలో బలమైన సంకేతాలు పంపే ఉద్దేశంతోనే ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏ గూటి పక్షైనా గూటికి చేరగానే పదవులు ఇస్తారన్న ఉపవాదాలను ఈ ఎంపికతో పూర్తిగా పటాపంచలు చేశారు. దశాబ్దాలుగా పార్టీకి అంకితమైన సేవలందించిన వ్యక్తులకే పెద్దపీట వేయాలన్న స్పష్టమైన సందేశాన్ని అధిష్టానం పంపించింది. పదవుల ఆశ చూపి పార్టీని మోసగించే వారికంటే నిస్వార్థంగా పనిచేసే సైనికులే బలమని ఈ తీర్మానం ద్వారా నిరూపించారు. సామాజిక సమీకరణాల పేరుతో కేవలం ఒక్క వర్గానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యం దక్కేలా చూశారు. కోస్తా జిల్లాల నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల ప్రజలకు సముచిత స్థానం లభించే ఈ జాబితాను రూపొందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంత వేగంగా ఉంటారో పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడంలోనూ అంతే వేగంగా ఉండామని తేల్చి చెప్పేశారు. ఈ ఇద్దరి ఎంపిక ద్వారా ఎలాంటి ఆర్థిక ఫలాలు పైరవీలు లేకున్నా పార్టీలో ఉన్న స్థాయికి ఎదగవచ్చన్న నమ్మకం కలిగింది. భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా ఈ నిర్ణయం మాత్రం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. నాయకత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం పార్టీని మరింత బలోపేతం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ప్రయాణంలో ఓర్పు, నేర్పుతో పాటు అంకితభావం ఉంటే అనుకున్న గమ్య స్థానాన్ని సులభంగా చేరుకోవచ్చని ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. వర్ల రామయ్య, దళవాయి రమాదేవిల ఎంపికల కేవలం ఇద్దరు వ్యక్తులకు దక్కిన పదవి మాత్రమే కాదు, అది క్షేత్రస్థాయిలో కష్టపడే ప్రతి సాధారణ కార్యకర్తలకు దక్కిన గౌరవంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలుపెరగని పోరాటం చేసేవారికి ఎప్పటికైనా గుర్తింపు వస్తుంది అన్న సత్యాన్ని ఈ ఇద్దరి రాజకీయ జీవితాలు మరోసారి నిరూపించాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, కష్టపడే తత్వం ఉన్నవారిని చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. రాబోయే కాలంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ ఇద్దరి నేతల నియామకం ఎంతగానో దోహదపడుతుందని ఆశిస్తున్నారు. చట్టసభలో వీరు వినిపించే గళం ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత ఊతమిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పార్టీ సిద్ధాంతాల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన నాయకులకు ఈ పదవులు సరికొత్త శక్తిని అందిస్తాయి. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థాయిలకు ఎదిగిన ఈ ఇద్దరు నేతలు ఎంతో మంది యువ రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పదవులు ఎవరికీ స్వంతం కాదని, ప్రజల కోసం పనిచేసేవారే నిజమైన నాయకులని ఈ ఎంపికలు మరోసారి రుజువు చేశాయి. కష్టకాలంలో వెన్నంటే నిలిచిన కార్యకర్తలను విస్మరించబోమనే బలమైన భరోసాని ఈ నిర్ణయం ద్వారా అధిష్టానం కల్పించింది. ఇకపై పార్టీలో ఎవరైనా సరే తమ శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది అన్న నమ్మకంతోనే ముందుకు సాగుతారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సంస్కృతికి నాంది పలకడంతో పాటు భావి రాజకీయాలకు గట్టి పునాది వేస్తారు. కష్టపడిన వారికి
పట్టం కట్టే ఈ సంప్రదాయం భవిష్యత్తులోనూ కొనసాగాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. రాజకీయ రంగంలో శ్రమను నమ్ముకున్న వారికి ఎప్పటికైనా సముచితమైన గౌరవం దక్కుతుందని ఈ పరిణామాలు మరోసారి నిరూపిస్తున్నాయి. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి వర్ల రామయ్య ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసిన దళవాయి రమాదేవిల ఎంపిక సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆర్థిక బలాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా నిస్వార్థ సేవను గుర్తించి అధినాయకత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం కేడర్లో సరికొత్త జోష్ని నింపింది. ఈ ఇద్దరు నేతల చట్టసభ సమావేశం రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత ఊతమిస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. క్షేత్రస్థాయిలో చెమటోడ్చే ప్రతి సాధారణ కార్యకర్తకు ఈ ఉదంతం ఒక బలమైన భరోసాని ఇస్తుందని చెప్పాలి.